ఊహించినట్టుగానే జరిగింది. టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో మాజీ మంత్రి గంటా పేరు గల్లంతైంది. మంత్రి బొత్సాపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనకు తల అడ్డంగా ఊపడమే ఇందుకు కారణమా? టీడీపీ ఫస్ట్ లిస్ట్ ఉమ్మడి విశాఖ జిల్లాలో అసంతృప్తికి కారణమైంది. పొత్తుల వల్ల కొన్ని సీట్లు గల్లంతయ్యాయి. అందులో సీనియర్లకు కూడా ఊరట లభించలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ గురించే. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా గుర్తింపుంది. ఈ దఫా మాజీ మంత్రి కోసం బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎంపిక చేసింది టీడీపీ అధిష్టానం. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టేందుకు గంటానే సరైన అభ్యర్థిని భావించింది. చీపురుపల్లిలో ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తోంది. ఆపరేషన్ బొత్స కోసమే ఈ ప్రయత్నమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే గంటా వర్గం ఆందోళన మరో విధంగా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ గంటాది. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచి వస్తారనే ఇమేజ్ ఉంది. అలాగని గంటా ఎప్పుడూ విశాఖ దాటి తన రాజకీయాలను విస్తరించలేదు. మంత్రి బొత్సపై పోటీకి చీపురుపల్లి వెళ్లమనడం వెనుక అంతర్గత ఆలోచనలు వేరే ఉన్నాయేమోననే చర్చ జరుగుతోంది. ఈ ఎత్తుగడలను పసిగట్టిన గంటా తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. చీపురుపల్లి వెళ్లేది లేదని, వైజాగ్లోనే పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు కీలకమైన సమయంలో సీట్ల కేటాయింపులో కాపులకు అన్యాయం జరుగుతోందనే వాయిస్ వైసీపీ బలంగా ప్రచారం చేస్తోంది. దీనికి గంటా వ్యవహారం కూడా తోడైతే నెగిటివిటీ పెరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో టీడీపీ అధినాయకత్వం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. భీమిలి సీటుపై జనసేన ఆశలు పెట్టుకున్నప్పటికీ సర్దుబాటులో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రజారాజ్యం గెలిచిన టికెట్లు బెంచ్ మార్క్గా 4 టికెట్లు తీసుకోవాలని జనసేన ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చింది. ఈ దిశగా అనకాపల్లి సీటు ఖరారైంది. మిగిలిన 3 సీట్లు పెందుర్తి, విశాఖ దక్షిణం, యలమంచిలి కానున్నాయని సమాచారం. దీంతో గంటాను మరోసారి భీముల నుంచి బరిలోకి దించడం అనివార్యంగా టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుతో చర్చల తర్వాత మాత్రమే గంటా భవిష్యత్ తేలనుంది.